యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్ గా రియాక్ట్ అయ్యారు. మరి ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించారు. రెండు, మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా. ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే, నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే, అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఒకటి. రెండు ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే, మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సాగు తప్పి కన్నులు లొట్టపోయిన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా. అసలు నిజంగా ఒక్క కవితను కలుపుకోలేకపోతా ఉన్నారు. మీరు తెలంగాణను పాలిస్తారా? కవితను కలుపుకోలేక కేసీఆర్ అపసోపాల పడుతున్నాడు, కేటీఆర్ అపసోపాల పడుతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి. బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానళ్ళు నోట్లో ఏం పెట్టుకుర్రో, మరి బెల్లంగడ్డ పెట్టుకుర్రా, మరి ఏం పెట్టుకుర్రా, ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితికి వచ్చింది. కవిత ఒక ఇంటెలిజెంట్ నాయకురాలు. కవిత కేసీఆర్ కూతురు. ఒక ఆడపిల్లకు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎలాంటి గౌరవం ఇస్తున్నాడో ఈ రాష్ట్ర ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కనీసం నీ పాసు మళ్ళీ పుచ్చిపోయిన అవినీతి రాజకీయాల కోసం ఒక కూతురును మీరు ఇబ్బంది పెడుతూ మీరు చేస్తున్నటువంటి ఈ పచ్చి బజార్ రాజకీయాలు ఈ దేశం చూస్తూ ఉన్నది, కళ్ళు మూసుకోలేదు. మీరు ఇప్పుడే చెప్పింది ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో ఒక ఏకలింగం అయినటువంటి గెలిచింది, సాగు తప్పి కన్నులోట పోయింది. అది పటేల్ రమేష్ రెడ్డి అండ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ఇద్దరి మధ్యలో పోటీ పడకపోతే మనవనికి డిపాజిట్లు కూడా వచ్చేటివి కావు. జగదీశ్వర్ రెడ్డి ఏతుల మాటలు, పవర్ఫుల్ మాటలు, దీనికి తాకట్ల మాటలే తప్ప పెద్ద నాయకత్వం ఏముండదు అనేది ఇప్పుడు పెట్టినా మళ్ళీ గల్లంత కూడా కనబడదు అనేటివి ఒక నగ్న సత్యాన్ని కవిత చెప్పేసింది. ఇలా కవితను నేనేమంటానంటే, మీరు ఎంతటోనన్నా కావచ్చు, మీరు ఎంతటి పనికిమన్న రాజకీయ నాయకులు అనేది, మీ ఎంత చెత్త రాజకీయాలు అనేటివి, మీరు ఎంత ఓర్వలేని మనుషులు అనేది ఈ కవితను కనీసం కలుపుకపోకపోవడం. 10 ఏళ్ళు తెలంగాణ పాలించి పార్టీ పేరు మార్చేయడం, ఫామ్ హౌస్లకు తెరలేపడం, దోపిడీలకు తెరలేపడం, అవినీతికి ఒక 10 తరాలు కూర్చొని తినేటట్టు ఈ పేద ప్రజల కడుపు కొట్టి దోసుకున్నటువంటి బీఆర్ఎస్ దొంగలు ఇలా కవిత రాజకీయాలకు వస్తుంటే కవితను దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం? పురుష ఆధిక్యతను చూపించుకోనికే కేసీఆర్ మల్లగుల్లాలు పడతా ఉంటే ప్రజలు సిగ్గుతో తలదించుకుంటారు. ఏమనాలనో అర్థం కాని పరిస్థితి వచ్చింది. కవిత మాత్రం మామూలుగా నేనేమంటానంటే, కవిత అపోజిషన్ నాయకురాలా ఇంకో నాయకుల సంబంధం లేదు. ఒక రాష్ట్రంలో ఒక మహిళగా ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె మీద వ్యాఖ్యలు చేయించేవాళ్ళు, నువ్వు ఆప్టరాలు ఎమ్మెల్సీ అని, నువ్వు ఆప్టరాలు ఇదని మాట్లాడుతూ ఉంటే, తన కూతురును మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ సిగ్గు లేకుండా సపోర్ట్ చేయకుండా కూర్చోవడం అనేది నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే ఎవడాడు ఇదొక కన్ను ఈ కన్నును మాట్లాడుతున్న ఈ కన్ను మాట్లాడిస్తుందంటే దీనికి మించిన సిగ్గుతప్పిన రాజకీయాలు లేవు. మీరు ఎంత పెద్ద నాయకులైనా కావచ్చు. నేనేమంటానంటే, మా దృష్టిలో పెద్ద నాయకుడు ఎవడంటే, అవినీతి చేయకుండా, ప్రజల సొమ్ము దోయకుండా, త్యాగాలు చేసినోడిని గుండెల్లో పెట్టుకుంటాం, దోసుకున్నోడిని ఎంతకు పడితే అంతకు మాట్లాడవచ్చు. అదే మీరు చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. కవితను మీరు ఒంటరి చేయాలనుకుర్రా? మీరు నేనేమన్నంటే, కవితను అంటే మీ యొక్క క్యారెక్టర్ ఏందనేది కవిత రూపంలో బయటపడతా ఉంది అంతే.
యువర్ కంప్లీట్ క్యారెక్టర్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ త్రూ ద కవిత. బికాస్ మీరు ఎంతమంది ఏం చేయించారు, మీరు ఎంత కుట్రగాళ్ళు, మీరు ఎంత ఓర్వదాలనోళ్ళు. కేటీఆర్ ఎంత ఎట్లాంటి వాడు, హరీష్ రావు ఎట్లాంటి వాడు, సంతోష్ రావు ఎట్లాంటి, కేసీఆర్ సొంత కుటుంబంలో తన కడుపులో పుట్టిన బిడ్డను కూడా ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక చెల్లెలు నోడ్చుకోలేని పరిస్థితిలో మీద రాజకీయం ఏం చేయనికైనా మీ రాజకీయం పనికి మన రాజకీయం. మీరే సుఖమైన రాజకీయ నాయకుల పచ్చి బజారు దోపిడి కాదు. మీరు ఇలా నీతులు వల్లించేటువంటి కార్యక్రమాలు ఏందేందో మాట్లాడుతారా? ఏందా మీరు మాట్లాడేది? ఇజ్జత్ పోతుంది మీది బజార్లో, మీరు తెలుసుకోండి. మీరు మళ్ళీ నిలుస్తారు. ఇంకా కవిత పక్కన చదివితే మిమ్మల్ని అంటే మీరు మరి ఏం డ్రామాల్లో బాగా పెద్దగా మీరు అంటే అక్కడొక్కడు ఇక్కడొక్కడు అవతల పార్టీలు ఉన్నాయి కాబట్టి ఏదో నేనేమంటున్నానంటే ఇప్పటిదాకా ఒక వీడియో చూసాను నేను, అది చూపిస్తాను మీకు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో దోపిడీ చేసి రాష్ట్రం లోపల ఆ దోసుకున్న సొమ్ముతోని ఎంగిలి చేత్తో కొడితే వాళ్ళు మా యూట్యూబర్లు ఇట్లా పట్టుకుంటారు, 2 చేతులు పట్టుకుని ఇట్లా ప్రసాదం అని మిగుతుర్రు. దోసుకున్న సొమ్మే వాళ్ళు ఇచ్చేది మీకు. ఈ రాష్ట్ర ప్రజల కడుపు కొట్టి దోసుకున్న సొమ్ము ఇట్లా వడేస్తే చాలు ఇక యూట్యూబర్లు సంకలు గుద్దుకొని పొలరాడుతారు, కింద వాడి పొలరాడరు తెలిసిపోతుంది మీకు కూడా. కొన్ని రోజులు అయితే మీ సంగతి కూడా ప్రజలు చూసుకుంటారు ఖచ్చితంగా. మొత్తం మీద కవిత చేతిలో చిత్తవుతున్న బీఆర్ఎస్ ఖచ్చితంగా వీళ్ళు కథమయ్యేటువంటి రోజులు అయితే దగ్గరికి వచ్చినట్టు కనబడుతుంది. ఎవరు ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. అవును. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? నేను ఏమంటున్నా అంటే అమ్మ తల్లి ఫస్ట్ మీ అమ్మనన్నా కరెక్ట్ ఉండాలి. మీ అమ్మకి చెప్పితే మీ అన్నని చెవులు పట్టి పీక్తుంది, నెత్తిలో పెట్టి టొంగున ఒడుస్తుంది. లేదంటే మీ అయ్యకన్నా చెప్పి ఫోన్ చేసి గదిరి అంటే నిన్ను ఏమాత్రం లెక్కలోకి తీసుకుంటలేరు. ఏదంటే ఒక ఇంటికి ఇచ్చడం పోవాలి, నువ్వు ఆడపిల్లవు, నువ్వు ఆడపిల్లవు అంతే తప్ప నా కొడుకుకు నా మనవనికి అధికారాలు ఇచ్చేస్తానికి మీ అయ్య మాట్లాడుతున్నాడు. మీ అయ్య సిగ్గు లేనప్పుడు అనొద్దు, నేను నా పెద్ద మాట, ఐఎమ్ టేకింగ్ బ్యాక్ మై వర్డ్స్. మీ డాడీ నా కూతురు అంటే ఒక జగదీశ్వర రెడ్డి నీ గురించి మాట్లాడుతున్నాడు అంటే మీ అయ్యకి ఏం అనిపిస్తలేదు. ఎందుకు? కొడుకు ఉన్నాడు కదా అక్కడ, తలకూరమి పెడతారు అంటారు కదా కొడుకు. ఆ కొడుకు ఉన్నాడు కాబట్టి కొడుకు దెబ్బకు ఈ పరిస్థితి మాట్లాడారు. ఇలా డబ్బులు ఎక్కువ అయినాక కూడా ఇంతకు మొదలు పేద పిల్లలు ఇప్పుడు పేదోని ఇంట్లో ఏమవుతుంది అంటే రాఖీ కడితే బట్టలు తెర. ఇప్పుడు నేను మ్యాక్సిమము చాలా సందర్భాల్లో రేర్గానే తెస్తాం బట్టలు. కొంతమంది బట్టలు పెడుతుంటారు. పేదోని ఇంటికి ఆడపిల్ల వచ్చినప్పుడు బట్టలు పెట్టలేని పరిస్థితుల్లో తిండి లేని వాళ్ళు కూడా అన్యాన్యంగా ఉంటారు తప్ప కోట్ల రూపాయలు ఉన్నవాడు చెల్లెలను బతుకుని ఓరవలేనటువంటి పరిస్థితిలో ఉంటుందని ఈ దేశ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసిందే ఈ కల్వకుంట్ల కుటుంబం. అంతే తప్పితే ఏం లేదు. మీరు రాజకీయాల్లో మీరు ఇక్కడ శాశ్వతంగా మీరు ఎలాంటి రాజకీయం చేస్తారో మీరే తెచ్చుకోండి. కనీసం కవితను ఆర్గనైజ్ చేయలేనటువంటి పొజిషన్లో మీరంటే ఏందో రేవంత్ రెడ్డిని బూతులు మాట్లాడినట్టు కాదు, కాంగ్రెస్ పార్టీని ఖతం చేయనికే టీడీపీని ఖతం చేసినట్టు, బీజేపీతోని కుమ్మక్క అయినట్టు కాదు. ఒక అమ్మాయిని, ఒక ఇంటి ఆడపిల్లను మీరు మీ కడుపులో పెట్టుకోలేకపోతున్నారు, మీరు కంటికి రెప్పగల చూసుకోలేకపోతున్నారు. ఆవేదన చెందుతూ ఉంటే సిగ్గు లేకుండా కౌంటర్లు ఇస్తారు తప్ప కవితను పట్టించుకుంటలేరు. పూర్తిగా మీ పని అయిపోయింది. ఈ రాష్ట్రంలో ఏం పెద్దగా ఏం లేదు. ఆవేదన ఎంత ఉంది కాబట్టి మీతో మాట్లాడుతున్నాను. మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడు. అవును. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? నేను చెప్తా ఆల్మోస్ట్ కవితక్క గారు నేను ఏమంటుంటే కేసీఆర్ ఒక నినాదం ఎత్తుకున్నాడు, ఏదో ఎవడో గోసిగాడు అని ఎంబడి పోవాలనుకుని ప్రజలు అనుకున్నారు. లాస్ట్కి ఏమనుకోరు, లాస్ట్ కేసీఆర్ నాయకత్వం అంటే పోనీ ఎవరైతే ఏముండదు మన తెలంగాణ వాడేగా అనుకోరు. కానీ ఇంతగానో పామ్ హౌజులు కట్టి రాష్ట్రాన్ని దోసుకు తినడానికి ప్రజలు కూడా అనుకోలే. దాని తర్వాత కర్ర కాల్చి వాత పెట్టిర్రు, ప్రజలకు తెలిసింది. కానీ యూట్యూబర్లు కొంతమంది ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తారు, మా వల్లనే వచ్చింది అనుకుంటారు. మా వల్లనే అంత వచ్చిందని ఎవరు వాళ్ళని అంటారు. వాళ్ళే ఏమంటే మా వల్ల మీ వల్లనే ఏముండదు ఆడ. ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లనే, ఆ ప్రభుత్వం చేసిన నష్టాల వల్లనే ఎవడు దవ్వుకున్న గుంతల ఆడే పడతాడు, ఎవడు దవ్వుకున్న గుంతల వాడే పడతారు. వీళ్ళు బీఆర్ఎస్లో పడరు అంతే, అంతకు తప్ప ఇంకేం లేదు. మొత్తం మీద కవిత మామూలు గొట్టలే వంగబెట్టి సపరించింది బీఆర్ఎస్ను. తల్లిని, తండ్రిని, అన్నను, వదినను, బావను, మరదలను, తమ్మిని, లీడర్లను జగదీశ్వర రెడ్డితో వంగబెట్టి ఈపుల భల్ల సపరించింది కవిత. ఇది జరుగుతూ ఉన్నది. ఇక ప్రజలే జరపాలి. ఇది మంచిదా చెడ్డదా మీరే కామెంట్ల ద్వారా తెలవండి. వాస్తవమైన పరిస్థితి తెలుస్తుంది. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పరిస్థితికి విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్.